హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మైదా పంచదార లేకుండా గోధుమ పిండి బెల్లంతోటి మంచి క్రిస్పీగా ఉండే బిస్కెట్స్ని చూపిస్తానండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు వీటిని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం గడ్డలు కాకుండా కొద్దిగా దంచుకుని వేసుకుంటే త్వరగా కరుగుతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పు తోటైతే బెల్లం తీసుకున్నామో అదే కప్పు తోటి అరకప్పు నీళ్లని వేసుకుని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి. ఎటువంటి పాకం రానవసరం లేదు. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ గిన్నెని పక్కన పెట్టుకుని చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకుని అందులోకి 1/2 కప్పు నెయ్యి వేసుకుని నెయ్యిని కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి వీలుగా వెడల్పాటి పళ్ళెం గాని బేసిన్ గాని తీసుకుని అందులోకి 2 కప్పుల జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకుని 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. కరిగించుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నెయ్యి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి నెయ్యి అంతా పిండికి పట్టుకుని ముద్దలాగా అవుతుందండి. కొద్దిగా పిండిని పట్టుకుని చూస్తే ముద్దవ్వాలి. అలా అయితే మనం తీసుకున్న నెయ్యి కరెక్ట్ గా సరిపోయినట్లండి. ఒకవేళ ఇంకా పొడి పొడిగానే పిండి ఉందనుకోండి, మరి కొంచెం నెయ్యిని వేడి చేసుకుని కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదండి, పిండి ఈ విధంగా ముద్దవ్వాలి. ఇలా ఉంటే నెయ్యి కరెక్ట్ గా సరిపోయినట్లండి. ఇప్పుడు చల్లారిన బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం నీళ్లు పిండిలో కలిపేటప్పుడు వేడిగా అసలు ఉండకూడదండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసి కలుపుకోవాలండి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం కొలత కరెక్ట్ గా సరిపోతుందండి. ఈ బిస్కెట్స్ ని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినొచ్చండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 2-3 నెలల పైనే నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా పిండి అంతా నానిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దలను తీసుకుంటూ పొడి గోధుమ పిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పెద్ద సైజు చపాతీలాగా ఒత్తుకుని చుట్టూ ఉండే ఎడ్జెస్ ని తీసేసుకోవాలి. ఇలా పొడవుగా ఇంకా అడ్డంగా కట్ చేసుకుని చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇదే షేప్ కాకుండా మీరు రౌండ్ గా అయినా కట్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన షేప్ లో వీటిని కట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా గుల్లగా ఉంటాయండి. యాలకుల పొడి వేసాం కాబట్టి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయండి. ఈ విధంగా చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకుని వెడల్పాటి కంచంలోకి తీసుకుని పిండి ఆరిపోకుండా పేపర్ ఏదైనా కవర్ చేసుకోవచ్చండి. అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా వేగుతాయండి. మంట పెంచినట్లయితే పైన రంగు వచ్చేస్తాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయండి. ఈ విధంగా ఆయిల్లో వాటిలంతటా అవే పైకి తేలుతూ వస్తాయండి. అంతవరకు వీటిని కదపకుండా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఆయిల్లోంచి పైకి వస్తూ ఉండగా గరిటెతోటి రెండో వెంపుకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా వేగుతాయండి. మొదట వేడి మీద మెత్తగా ఉంటాయండి, చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకుని వేడి తగ్గిన తర్వాత గాజు సీసాలో గాని స్టీల్ డబ్బాలో గాని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.